రైతుల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఒక ప్రోగ్రాం ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రైతులు ఎప్పుడూ వాడుతున్నటువంటి వైనం వరి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్య సంరక్షణ శిక్షణ శిబిరాలు, మరియు వాళ్ళు ఏ పంట పెడితే ఏమొస్తుంది, రోగాలు దూరం కావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మందులు వాడాలి, ఎట్లాంటి వంగడాలు వాడాలనే అంశం మన దగ్గర గిరిబాబు గారితో ప్రత్యేక మాట్లాడడం జరిగింది. V5 ఛానల్కు నమస్కారం. నా పేరు గిరిబాబు. నేను పనిచేస్తున్నది జీకాట్ ఎన్జిఓలో. మేము ఆర్గానిక్ ఫార్మింగ్పై ఎక్కువ దృష్టి సారించాము. అందులో స్పెసిఫిక్గా మనుషులు తినే ఆహారం పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ జీకాట్ సంస్థ ఎలా చేస్తుందంటే ఒక 10 ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకొని ఆ 10 ఎఫ్పిఓలకు మధ్య ఆ ఎఫ్పిఓల బిఓడిసిని కానీ, తర్వాత ఆ 10 ఎఫ్పిఓలో ఉన్న రైతులకు ఈ సేంద్రియ వ్యవసాయంపై శిక్షణలు చేస్తూ వాళ్ళని సొంతం చేసుకుంటూ వారు పండిస్తున్న పంటను, వరి పంటను ఏదైతే ఉన్నదో వాళ్ళు పండించుకొని వాళ్ళు తినంగా, వాళ్ళు పండించి తినంగా మిగిలినది ఏదైతే ఉందో ఈ జీకాట్ సంస్థ ద్వారానే బయ్యర్లను వెతికి వాళ్లకు మార్కెట్ చేయించడం జరుగుతుంది. ఆ మార్కెట్లో భాగంగానే జనరల్ మార్కెట్లో ఉన్న రేటు కంటే మనం క్వింటాలకు కనీసం 200 నుంచి 300 రూపాయల వరకు ఎక్కువ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. తద్వారా గతంలో డక్కన్ ముద్ర అనే సంస్థ కంపెనీ ద్వారా ఈ 10 ఎఫ్పిఓలలో RNR 15048 రకంను దాదాపు ఒక 300 ఎకరాలలో పండించి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేయించి మన గోడౌన్లో పెట్టించి ఆ డక్కన్ ముద్ర వారితోటి మనము ఈ ఆర్గానిక్ ప్యాడీని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డక్కన్ ముద్ర సంస్థే కాకుండా జీకాట్ సంస్థ ద్వారా మనం కొన్ని ట్రెడిషనల్ వెరైటీస్ అంటే నవారా, తర్వాత కాలాబట్టి, తర్వాత చిట్టి ముత్యాలు, తర్వాత కుజిపటాలియా, తర్వాత మైసూర్ మల్లిక లాంటి ఈ వరి పాత రకం విత్తనాలను కూడా సేకరించి రైతులకు అందించడం జరుగుతుంది. ఈ నవారా వరి ధాన్యం వల్ల తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కానీ, లేదా వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఇలాంటి పాత రోగాలకు సంబంధించినవి ఉన్నవాళ్ళు ఈ నవారా బియ్యం కనుక తింటే వాళ్ళకు చాలా రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళకు షుగర్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మైసూర్ మల్లిక, తర్వాత కుజిపటాలియా లాంటివి తింటే వాళ్ళకు ఆరోగ్యానికి ఆకలి అనేది తక్కువ ఉండి వాళ్ళు వేరే జొన్నలు, సజ్జలు, వేరే రకాలు ఏదైతే తింటే ఆరోగ్యంగా ఉంటారో ఈ కుజిపటాలియా, మైసూర్ మల్లిక కూడా తిని మంచి ఆరోగ్యంగా ఉండడం కోసం మనము ఈ జీకాట్ సంస్థ ద్వారా మనము
ఈ ఎఫ్పిఓల ద్వారా వేయించడం జరుగుతుంది. అదే కాకుండా వరి పంటకు వచ్చే ఏవైతే రోగాలు ఉన్నాయో వరి పంటకు గ్రోతింగ్ అది బాగా పెరగడానికి దిగుబడి రావడానికి కావలసిన ఏ సేంద్రియ పద్ధతులలో కూడా పండించడానికి ఫస్ట్ విత్తన శుద్ధి అంటే వరి విత్తనాలను తీసుకొని ఫస్ట్ అందులో జర్మినేషన్గా ఉండేటి ఎన్ని ఉన్నాయి, మనం ఒక ఎకరానికి 20 నుంచి 25 కిలోలు తీసుకుంటే ఆ 25 కిలోల వడ్లలో ఎంత జర్మినేషన్ శాతం ఉంది అనేది తెలుసుకోవాలి. ఒక పద్ధతిని చేయడం జరుగుతుంది. ఏంటంటే ఉప్పు కానీ కోడిగుడ్డు కానీ ఆలుగడ్డ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని బకెట్లో ఈ కోడిగుడ్డును కానీ లేదా ఆలుగడ్డను కానీ వేసినట్టయితే అది వెళ్ళిపోతుంది. అడుగు భాగం వెళ్ళిపోయిన ఆలుగడ్డను పైకి రావాలంటే దాని సాంద్రతను బట్టి ఉప్పు కలిపి ఎంతైతే ఆ ఆలుగడ్డ అడుగు భాగం ఉందో అది పైకి వచ్చేంత వరకు మనం ఉప్పు కలిపి అది చేసినట్లయితే ఆ ఆలుగడ్డ పైకి వస్తుంది. అప్పుడు ఆలుగడ్డ పక్కన తీసి ఆ నీటిలో ఏవైతే మనం వరి పంట యూజ్ చేసే విత్తనాలు వేసి బాగా కలపడం విత్తనాలకు మొలకెత్తేవన్నీ అడుగు భాగంలో ఉంటుంది. ఆ మొలకెత్తనివి ఏదైనా చీడపీడ ఉన్నా లేదా తాలు ఉన్నా అన్నీ పైకి వస్తాయి. ఆ పైకి వచ్చిన దాన్ని తీసి మళ్ళీ ఈ అడుగు భాగం ఉన్న విత్తనాలనే తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసి ఆరబెట్టి ఆ తర్వాత బీజామృతం అంటే మనం విత్తనాలకు ఇప్పుడు వేరే విత్తనాలకు కనుక గౌచో పొడి ఎట్లయితే కలుపుతారో అట్లనే మనము బీజామృతంలో ఆవు మూత్రం, ఆవు పేడ, సున్నం, తర్వాత ఇంగువ ఈ 4 రకాలను మిశ్రమం చేసి దాంట్లో ఈ విత్తనాలకు బాగా పట్టించి ఆరబెట్టి దాన్ని మండగట్టి విత్తనం వల్ల మనకు అడుగు భాగంలో ఉండే రోగాలు ఏవేవైతే భూమిలో నుంచి వస్తాయో వాటన్నిటి నుంచి రాకుండా నివారణ చర్య జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భూమిలో ఉన్న చీడపీడలు ఏవైతే గుడ్డు దశలో ఉండి వీటి మీద ప్రభావం చేయకుండా ఈ ఆవు మూత్రం, ఆవు పేడ, ఇంగువ, సున్నం ఇవన్నీ కలపడం ద్వారా మనకు మొక్క బలిష్టంగా మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ దానికి వేయడం వల్ల మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అట్లనే మనము ఈ విత్తన శుద్ధితోటి బీజామృతంతో చేసుకున్న తర్వాత మరి నాటు పెట్టేటప్పటికి బాగా పశువుల పెండ కానీ గొర్రెల ఎరువు కానీ మన భూమికి అవసరం అనుకుంటే ఒక ఎకరానికి 5 నుంచి 8 ట్రాక్టర్ల పశువుల పేడ కానీ లేదా గొర్రెల పేడ కానీ అందించినట్లయితే వేసి మనం బాగా దమ్ము చేసుకొని వాటిని నాటేసినట్లయితే మనకు తొందరగా పచ్చగా అవడానికి అవకాశాలు ఉంటాయి. మనం వాడే సేంద్రియ ఎరువులు కాబట్టి ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి అది దోహదపడుతుంది. అట్లాగే 10 నుంచి 15 నాటు పెట్టిన 10 నుంచి 15 రోజుల లోపు మనం జీవామృతం తయారు చేసుకోవాలి. ఆ జీవామృతం ఎట్లా అంటే 1 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం, 2 కిలోల బెల్లం, తర్వాత 4వది పిడికడు మట్టి. ఈ 4గిట్లను మళ్ళీ శనగపిండి ఒక 2 కిలోలు, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లం, 10 కిలోల పశువుల పేడ, 10 కిలోల పశువుల మూత్రాన్ని, ఆవుల మూత్రాన్ని కలిపి 200 లీటర్ల డ్రమ్ములో గనక కలిపి మనము 4 నుంచి 5 రోజులు పొద్దున సాయంత్రం ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలియబెట్టాలి. ఆ కలియబెట్టడం వల్ల వీటిలో ఈ జీవామృతంలో మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలను కూడా ఆ జీవామృతంలో తయారయ్యి 2 రకాలుగా దాన్ని పారుతున్నప్పుడు అందులో జీవామృతం వదిలవచ్చు. మనం ఉండి అంతటా ఎకరానికి సరిపడా నామూలలు వెళ్ళతోటి మనము పంపులో వేసుకొని స్ప్రే కానీ చేసినట్లయితే మనకు మంచి
జీవామృతం ద్వారా మొక్కకు 16 పోషకాలు మనకు దిగుబడి అవకాశం. దీన్ని ఒక రోజులో నాటి 10 రోజుల నుంచి మొదలుపెట్టి 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి 10 రోజుల వ్యవధిలో 30 రోజుల్లో 3 సార్లు కనుక ఒక ఎకరానికి 200 ని అందించినట్లయితే అవసరం లేదు పండే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా దీని పాటు మనకి ఇంకా ఏదైనా మనకు ఎండు తెగులు, తర్వాత సుడిదోమ, తర్వాత మెడవిరుపు, తర్వాత ఊస తిరిగే రోగాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా మనము కనుక వాడినట్లయితే, సేంద్రియ ఎరువులు వాడినట్టుంటే మన భూమిలో కావలసిన పోషకాలను పెంచుకొని మనకు రోగనిరోధక శక్తి ఉండడం వల్ల ఈ ఏవైతే అది ఎండు తెగులు కానీ, లేదా మచ్చల తెగులు కానీ, సుడిదోమ కానీ, ఈ మనకు ఊస తిరిగిపోయే రోగాలను కూడా నివారించే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇంకా ఇదంతా చేస్తున్న క్రమం లోపల కానీ వాతావరణం ప్రాబ్లమే కానీ, లేకుంటే బాగా మబ్బులు పడడమే కానీ, లేకుంటే పక్క వాళ్ళకుండి వచ్చేదానికి అనుగుణంగా మనము ఇంకా 2-3 రకాల ద్రావణాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకటి, రసం పీల్చే పురుగులు కనుక వచ్చినట్లయితే మనమే వేపకాయలు వేరుకొని ఒక ఎకరానికి 12 కిలోల వేప గింజలు వేరి దంచి దాన్ని ఒక 4 గంటలు నానబెట్టి వడగట్టి దాంట్లో ఒక 100 గ్రాముల సర్పు కలిపి పంపుకు, స్ప్రే పంపు ఏదైతే 15 లీటర్ల పంపు ఉంటుందో దానికి లీటర్ చొప్పున కలిపి మనము స్ప్రే చేసినట్లయితే మన పంటకు ఈ రసం పీల్చే పురుగుల ద్వారా ఎలాంటి నష్టం లేకుండా కాపాడే అవకాశం ఉంది. అదేవిధంగా